సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. షాద్ నగర్ నియోజకవర్గం బాలనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలనగర్ చౌరస్తాలో 6 మంది దుర్మరణం. సంత దినం కావడంతో భారీ రోడ్డు ప్రమాదంతో ఆటో బైక్ ఢీకొన్న డీసీఎం వాహనం. మృతులు మోతి ఘనాపూర్ వాసులు. వారం సంత దినం కావడంతో కూరగాయలు సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తూ ఉండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొట్టింది. ఇందులో 6 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవగా బైక్పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకోవడం బాధాకరం. సంత దినం కావడంతో అక్కడ చౌరస్తాలో పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. ఈరోజు బాలనగర్ మండల కేంద్రంలో సంత ఉన్నది. సంత కోసం అని చెప్పి బీబీనగర్ తండా నుంచి మా వాళ్ళు రావడం జరిగింది. అయితే దురదృష్టవస్తు డీసీఎం డ్రైవరు అలాగే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అక్కడ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో స్పాట్లో మా బీబీనగర్ తండా నుంచి 2 చనిపోయారు. ఒక మౌనిక అనే అమ్మాయి కూడా ఇప్పుడు చావు బతుకులో ఉంది. ఈ యాక్సిడెంట్ అవ్వడానికి ముఖ్య కారణము పోలీసు వాళ్ళే. ఈరోజు సంత అని తెలిసి కూడా ఆడ భద్రత లేకుండా నిర్లక్ష్యం వహించినందుకు పోలీసు వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే తక్షణమే మా ఎమ్మెల్యే జడ్చర్ల అనుదరెడ్డి గారు ప్రభుత్వ స్వయం చనిపోయిన ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఎక్స్గ్రేస్ ప్రకటించాలని కోరుతున్నాము. చనిపోయిన వాళ్ళు మా బాబాయ్ బిడ్డ, అలాగే మా అవ్వ, ఇంకో అమ్మాయి కూడా మా చెల్లెలేదు. అంటే ఎట్లా అంటే వాళ్ళు రోడ్ క్రాస్ అయింది. రోడ్ క్రాస్ చేస్తున్న సమయంలోనే అయింది. డ్రైవరు ఓవర్ స్పీడ్తో రావడం వల్ల కంట్రోల్ చేయలేకపోయాడు డీసీఎంని. అలాగే పోలీసులు కూడా అక్కడ భద్రత సరిగా లేకపోవడం వల్ల యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. మేము ముఖ్య కారణము పోలీసు వాళ్ళే. ఈరోజు మినిమం పోలీసులు అక్కడ 4-5 ఉండాలి యాక్చువల్గా. కానీ ఆ యాక్సిడెంట్ సమయంలో పోలీసులు లేరు. పోలీసు వాళ్ళు ఉండి అక్కడ యాక్సిడెంట్ అవ్వదు. పోలీసు వాళ్ళు లేకపోవడం వల్లనే ముఖ్యంగా ఈరోజు యాక్సిడెంట్ అవ్వడానికి ఘోరం అవ్వడానికి కారణమైంది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళే. అంటే జనరల్గా ఇప్పుడు బాలనగర్ చౌరస్తాలో గేట్స్ పెడతారు కదా వెహికల్స్ స్లో కావడానికి, అంటే అవి లేవు అక్కడ? లేవు. అంటే బారికేడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండి బండ్లు ఆపి పంపిస్తే ఎలాంటి ప్రాబ్లం జరగదు. కానీ వాళ్ళు లేకపోవడము అలాగే పట్టించుకోకపోవడం వల్లనే ఇది జరిగింది. సంత రోజు కంపల్సరీగా అక్కడ 8 మందిని పెట్టండి. అలాగే యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా 8 మందిని ఆడ పెట్టాలి. అటు సైడ్ ఒక 4, ఇటు సైడ్ ఒక 4 పెట్టేసి. అలాగే ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ అక్కడ చాలా ప్రమాదాలు జరిగినాయి. ఇంత పెద్ద ప్రమాదం ఇప్పటివరకు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం బాలనగర్లో జరగడం. అంటే ఒకటిసారి స్పాట్లో 6 మంది చనిపోవడం, అలాగే 2 కూడా ఇప్పుడు చావు బతుకులు ఉన్నారు. ఇంత ఘోరం ఇప్పుడు జరగలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, అక్కడ ఖచ్చితంగా ఫ్లేవరు నిర్మించాలని కోరుతున్నాము. అయిపోయాడు. ఇప్పుడు మా వాళ్ళు ఆవేశంలో డీసీఎంని కూడా కాల్చడం జరిగింది. అలాగే పోలీసు వాళ్ళ పైన కూడా తిరగబడడం జరిగింది. 6:30 సమయంలో కూడా డీసీఎం తోటి యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్లో కూడా మనకు సుమారుగా 8 మెంబర్స్కు ఇంజ్యూర్ అయింది, 5 మెంబర్స్ డెత్ అయ్యారు. వాళ్ళ డీటెయిల్స్: జున్ను డాటర్ ఆఫ్ నరేష్, 3 years ఉంటుంది. ఆమెది రాజాపూర్ విలేజు. పింకీ రాజు, మోతిగనాపూర్ విలేజ్, 8 years. సునీత వైఫ్ ఆఫ్ రాజు, మోతిగనాపూర్ విలేజు. పన్నీ వైఫ్ ఆఫ్ దీప్లా, 50 సంవత్సరాలు, రాజాపూర్ విలేజు. జస్వంత్ సన్ ఆఫ్ నర్సింహులు, 10 సంవత్సరాలు, బాలానగర్ విలేజు. తర్వాత భద్రా సింగ్ అని చెప్పి ఈయన మధ్యప్రదేశ్ సంబంధించిన క్యాండిడేట్, బాలాజీ కంపెనీలో పనిచేస్తాడు. ఈయన హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మోనికా డాటర్ ఆఫ్ కృష్ణ, 20 సంవత్సరాలు, బాలనగర్ విలేజ్ ఆయనకు మన గవర్నమెంట్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందండి. టోటల్ 7 మెంబర్స్ ఉంటారు. 7 మెంబర్స్, 5 మెంబర్స్ డెత్ అయినరు. 5 మంది చనిపోయారు. అంటే సీరియస్ ఎంతమంది? సీరియస్ ఒక ఆమె ఉంది ఇక్కడ మన దగ్గర, మోనికా డాటర్ ఆఫ్ కృష్ణ. హైదరాబాద్ పంపించిన వాళ్ళు, ఆయనకు హైదరాబాద్ పంపించిన వాళ్ళు కంపెనీ నుంచి తీసుకుపోయారు కాబట్టి ఆయన డీటెయిల్స్ ఇంకా తీసుకోలేదు. ఆయన అంత సీరియస్ ఉందో లేదు. చనిపోయిన వాళ్ళ పిల్లలు చనిపోయిన 3 years ఒక వాళ్ళు ఉన్నారు, 8 years ఒక వాళ్ళు ఉన్నారు, 32 years ఒక వాళ్ళు ఉన్నారు, 50 years ఒక ఆమె ఉంది, 10 years ఒక ఉన్నారు. 5 members. మన రోడ్డు దగ్గర క్రాస్ చేస్తారు కదా, క్రాస్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ నిల్చుంటే ఆ డీసీఎం నుంచి యాక్సిడెంట్ జరిగి వాళ్ళ పైకి వెళ్ళిపోయినాయి. హైదరాబాద్ నుంచి ఇక్కడ మన జడ్చర్ల రూట్లో వస్తుంది. జడ్చర్ల రూట్. మళ్ళీ దాన్ని ఏం చేసినంటే ట్రాక్ అవుట్ చేసి ఆ డీసీఎం తీసుకొచ్చి రోడ్ మీద అయిన వాళ్ళు అంటే రోడ్ పైన ఉన్నారా లేకపోతే ఏదైనా వెహికల్లో ఉన్నారు? రోడ్ పైనే ఉన్నారు. రోడ్ పైన ఉన్నారు, వెహికల్ పైన లేదు. రోడ్ క్రాస్ అయితే ఈరోజు సంత ఉన్నది కాబట్టి బాలనగర్లో కూడా పబ్లిక్ రష్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఆ రష్ నుంచి ఆ రోడ్ పైన యాక్సిడెంట్ జరిగింది.
అంటే రోడ్ క్రాస్ ఎవరు వచ్చిన వాళ్ళు ఆ సంత కంప్లీట్ చేసుకొని విలేజ్లకు వెళ్ళడానికి రెడీ అయ్యి సాయంత్రం 6:30 PM వెళ్ళేటప్పుడు జరిగింది అన్నట్లు యాక్సిడెంట్.